వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మోదీ ఓవైసీల మధ్య స్నేహం ఉందా? అదే మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, భారతీయ జనతా పార్టీ, ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందా? మజ్లిస్ పార్టీ అధినేత ఎప్పుడు బీజేపీకి అనుకూల రాజకీయాలు చేస్తారా? బీజేపీ గెలిచే విధంగానే ఎన్నికల్లో పోటీ చేస్తారా? ప్రతిసారి ఇదే చర్చ. మజ్లిస్ పార్టీ పూర్తిగా బీజేపీకి లొంగిపోయిందని, బీజేపీ మజ్లిస్ పార్టీని తన అదుపులోకి తీసుకుందని, తన రాజకీయాలకు మజ్లిస్ పార్టీని బీజేపీ వాడుకుంటుందని, మజ్లిస్ పార్టీ కూడా బీజేపీ ఆశలకు అనుగుణంగానే ఎన్నికల రాజకీయాల్లో పాల్గొంటుందని, ఖచ్చితంగా మోదీ బీజేపీల మధ్య, మోదీ ఎంఐఎంల మధ్య, అమిత్ షా మోదీ అసదుద్దీన్ ఓవైసీ మధ్య తీవ్ర స్నేహబంధమే ఉందని, ఆ స్నేహబంధం రహస్యమైన స్నేహబంధం అని అనేక చర్చలు జరుగుతుంటాయి. ఓవైసీ ఏ రాజకీయం చేసినా మోదీకి అనుకూలంగానే చేస్తారంటూ చర్చలు జరుగుతుంటాయి. ప్రతిసారి ఎన్నికల్లో మోదీ ఓవైసీల స్నేహబంధం గురించి చర్చ జరుగుతుంటుంది. రాజకీయ వర్గాల్లోనూ, విశ్లేషకుల్లోనూ, మీడియాలోనూ ఈ ఇద్దరి స్నేహం గురించే చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎంపీ ఎన్నికలు వచ్చేశాయి. ఎప్పటిలాగే అసదుద్దీన్ ఓవైసీ తన రాజకీయ ఆకాంక్షను బయటపెట్టారు. ఓ ప్రకటన చేశారు. దేశంలో కనీసం 10 నుంచి 20 స్థానాల్లో పోటీ చేస్తామంటూ ఆయన ప్రకటించారు. ముఖ్యంగా తెలంగాణతో పాటు, తెలంగాణలో ఎలాగూ ఆయనే పోటీ చేస్తారు. మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల్లో, ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని, ఇప్పటికే ఇద్దరం ఎంపీలు ఉన్నాం, కనీసం 4-5 ఎంపీలు ఉండేలా రాజకీయం నడిపిస్తానంటూ ఓవైసీ ప్రకటించారు. అంటే ఈసారి ఎంపీ ఎన్నికల్లోనూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన చాలా చోట్ల పోటీ చేశారు. ఈసారి ఎంపీ ఎన్నికల్లోనూ మజ్లిస్ పార్టీ దేశంలోని అనేక చోట్ల పోటీ చేస్తుంది. ఓవైసీ ప్రకటన వచ్చిందో లేదో మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. మోదీని గెలిపించేందుకే ఓవైసీ మళ్ళీ పోటీ చేస్తున్నారని, ముస్లిం ఓట్లను చీల్చి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి మోదీకి ప్రయోజనం కలిగించేలా ఓవైసీ మళ్ళీ పావులు కదుపుతున్నారని చర్చలు మొదలయ్యాయి. ఓవైసీ ఏ రాజకీయం చేసినా మోదీకి అనుకూలంగానే చేస్తారు. ముస్లిం ఓట్లను చీల్చి బీజేపీ గెలిచేలా ఆయన సర్వశక్తులు ధారపోస్తారంటూ చర్చలు మళ్ళీ మొదలయ్యాయి. ముస్లిం ప్రజల అభ్యున్నతి కోసమే, ముస్లిం ప్రజల రాజకీయ ఆకాంక్ష కోసమే, ముస్లిం ప్రజల బాగోగుల కోసమే ఏర్పడిన మజ్లిస్ పార్టీలో ఓవైసీ హిందుత్వ ఆధారంగా రాజకీయాలు నడిపే బీజేపీకి అనుకూలంగా రాజకీయం చేస్తున్నారా? బీజేపీని ప్రతిసారి గెలిపించేందుకు రాజకీయం చేస్తున్నారా? జరుగుతున్న చర్చల్లో వాస్తవం ఎంత? దేశం మొత్తం మీద ఓవైసీని ఒకటే అంటారు, బీజేపీ అనుకూలవాది అని. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆయనపై ఇలాంటి ఆరోపణలే చేస్తుంటుంది. మోదీ, బీజేపీ, ఓవైసీ వీరంతా ఒకటే. మోదీకి అత్యంత నమ్మకమైన స్నేహితుడు ఓవైసీ అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా అనేక సార్లు ఇలాంటి ఆరోపణలు చేశారు, ప్రకటనలు చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఓవైసీ రాజకీయాలు మోదీకి అనుకూలంగా ఉన్నాయని, హిందూ ఓట్లను ఏకీకృతం చేసే బీజేపీకి ముస్లిం ఓట్లను చీల్చి ఆయా సీట్లు ఓవైసీ కానుకగా ఇస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ, ఇతర రాజకీయ పక్షాలు ఎప్పుడు ఆరోపిస్తూనే ఉంటాయి. ఈ విషయం ఓవైసీ కూడా తెలుసు. ఆయన ఎప్పటికెప్పుడు ఈ వాదనలను కొట్టిపారేస్తుంటారు. కానీ ప్రతిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా పోటీ చేస్తున్నారు. మరి ఎందుకు? మోదీ కోసమైనా? మోదీని గెలిపించేందుకైనా? అసలు నిజమేంటి? రాజకీయ పక్షాల ఆరోపణలు ఎలా ఉన్నా అవి ఆరోపణలు చేస్తుంటాయి, సహజం. ఓవైసీ రాజకీయాలు సహజంగానే కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర ప్రాంతీయ పార్టీల కానీ రుచించవు. ఇదే కారణంగా మోదీకి అనుకూలంగా రాజకీయాలు చేస్తున్నారని ఆయా పార్టీల నేతలు అనేక సందర్భాల్లో ఓవైసీపై విరుచుకుపడుతుంటారు. ఇదంతా మనం చూసిందే. కానీ సామాన్య ప్రజల్లో కూడా ఈ ఫీలింగ్ ఉంది. సామాన్య ముస్లింలలో కూడా ఈ ఫీలింగ్ ఉంది. ముస్లింలలో కూడా చాలామంది ఓవైసీ మోదీని గెలిపించేందుకే ఇతర ప్రాంతాల్లో పోటీ చేస్తున్నారని, ముస్లిం ఓట్లను చీల్చేందుకే ఈ విధంగా రాజకీయం చేస్తున్నారని సామాన్య ముస్లింలు
అటు హిందువులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అంటే సామాన్య జనంలో కూడా ఓవైసీ గ్రాఫ్ మోదీకి అనుకూలమేనని చాలా స్పష్టమవుతోంది. మోదీ ఖచ్చితంగా ఓవైసీని బుట్టలో వేస్తున్నారు. ఓవైసీ మోదీ బుట్టలో పడ్డారు, ఆయనకు అనుకూలంగానే రాజకీయాలు చేస్తున్నారు అంటూ సామాన్య జనం, రాజకీయాలు, మీడియా అందరూ ఓవైసీ రాజకీయాన్ని మోదీ దృష్టికోణంలో చూస్తున్నారు. మోదీకి అనుకూలంగానే ఓవైసీ రాజకీయం చేస్తున్నారంటూ అందరూ విశ్లేషణలు చేస్తున్నారు. సామాన్య జనంలో కూడా ఇదే చర్చ. రాజకీయ నేతల మాటలు ఎలా ఉన్నా, సామాన్య ప్రజల్లో ఎలాంటి భావన ఉన్నా, ఒక జర్నలిస్టుగా అసదుద్దీన్ ఓవైసీని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను ఇది నో అని అంటాను. మోదీకి ఓవైసీకి మధ్య ఎలాంటి ఒప్పందం లేదని అంటాను. ఎందుకంటే అసద్తో నాకు చాలా సాన్నిధ్యం ఉంది. గతంలో ఎలక్ట్రానిక్ మీడియాలో నేను చేసిన డ్యూటీ క్రైమ్ బ్యూరో అయిన రాజకీయ పరంగా మజ్లిస్ రాజకీయాలు నా మెడకే చుట్టుకునేవి. యాజ్ ఏ ముస్లింగా మజ్లిస్ రాజకీయాలను నన్నే చూడమని ఆఫీసులో చెప్పేవారు. అందుకే ప్రతిసారి ఏ ఎన్నికలున్నా ఎన్నిక లేకున్నా ముస్లిం రాజకీయాలు, ముఖ్యంగా మజ్లిస్ పార్టీ రాజకీయాలు అన్నీ నేనే కవర్ చేసేవాడిని. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీతో అనేక గంటల పాటు చర్చించిన అనుభవం నాకుంది. ఆయనతో సాన్నిధ్యం ఉంది. ఆయన రాజకీయ ఆకాంక్షలు తెలుసు. ఆయన ఏం చేయబోతున్నారో గతంలో చాలాసార్లు నాకు సూటిగానే చెప్పారు. ఇవన్నీ విశ్లేషిస్తే మజ్లిస్, బీజేపీల మధ్య ఎలాంటి అవగాహన లేదని నేను మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను. అయితే ఓవైసీ జాతీయ రాజకీయాల్లో పోషిస్తున్న పాత్ర ఏంటి? ప్రతిసారి ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన పావులు కదుపుతున్నారని చెప్తున్నారు. అనేక చోట్ల ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో, అది తెలంగాణ కావచ్చు, తెలంగాణలో ఆయన హైదరాబాద్కే పరిమితం అవుతారు, అది వేరే విషయం. ఎందుకంటే ఇక్కడ ఆయనకి ఎప్పుడు మిత్రపక్షాలు ఉంటాయి. కానీ ఇతర రాష్ట్రాల్లో ఆయన ఖచ్చితంగా ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో తన అభ్యర్థుల్ని నిలబెడతారు. 30 నుంచి 50% మంది ముస్లిం ఓటర్లు ఉండి చాలు, ఆయన అక్కడ వాలిపోతారు. తన రాజకీయ సమీకరణాలు అన్నీ సెట్ చేసుకొని అక్కడ తమ అభ్యర్థుల్ని రంగంలోకి దించుతారు. ఈ కారణంగా అక్కడ సహజంగానే ముస్లిం ఓట్లు చీలిపోతున్నాయి. కాంగ్రెస్కు వచ్చే ముస్లిం ఓట్లు కూడా మజ్లిస్ పార్టీకి దక్కుతున్నాయి. ఈ సందర్భంగా ఇలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు బీజేపీ గెలిచిన మాట వాస్తవమే. ఇలాంటి సంఘటన బీహార్లో చూడవచ్చు. బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి, తక్కువ సీట్లు పొందడానికి మజ్లిస్ రాజకీయాలే కారణం, మజ్లిస్ అభ్యర్థులే కారణం. అక్కడ మజ్లిస్ పార్టీ అభ్యర్థులకు ముస్లిం ఓట్లు డివైడ్ అయ్యాయి, కాంగ్రెస్ మధ్య చీలిపోయాయి. దీంతో బీజేపీ ఇతర పార్టీలు గెలవడానికి అక్కడ మార్గం సుగమమైంది. మరి ఓవైసీకి ఈ విషయం తెలియదా? ఇలా ఎందుకు చేస్తున్నారు? బీజేపీకి లబ్ధి చెందేలా ఆయన ఎందుకు రాజకీయాలు నడిపిస్తున్నారు? దీనికి 2 ప్రధాన కారణాలున్నాయి. ఓవైసీ జాతీయ రాజకీయాల్లో ముస్లింలకు ఏకైక ప్రతినిధిని తానేనంటూ నిరూపించుకోవాలనుకుంటున్నారు. అదే లక్ష్యంగా రాజకీయ పావులు కదుపుతున్నారు. ఇంకోటి, మజ్లిస్ పార్టీ జాతీయ పార్టీగా మనుగడ కొనసాగించాలంటే అనేక ప్రాంతాల్లో పోటీ చేయాలి. హైదరాబాద్లో మాత్రమే పోటీ చేస్తే సరిపోదు, అప్పుడు ప్రాంతీయ పార్టీగా మిగిలిపోతుంది. ఈ మనుగడను కొనసాగించేందుకే ఆయన జాతీయ రాజకీయాల్లో, జాతీయ స్థాయి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అన్నిటికంటే బలమైన ఆకాంక్ష, ఆయన దేశవ్యాప్తంగా ముస్లింలకు తానే ఏకైక ప్రతినిధినని, ఏకైక రక్షకుడినని చాటుకోవాలనుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు, ఎవరికి లబ్ధి చెందుతోంది, ఎవరికి నష్టం కలుగుతోంది, ఇలాంటివేవి ఓవైసీకి పట్టవు. ఆయన పార్టీని విస్తరించాలి, దేశవ్యాప్తంగా మజ్లిస్ పార్టీని విస్తరించాలి. ఇందులో భాగంగానే గెలుపు ఓటములు ఎలాగున్నా ఆయన పోటీ చేస్తున్నారు. సహజంగానే ఇతర పార్టీలకు ఇది నష్టం కలిగించవచ్చు. కానీ ఆయన రాజకీయ అడుగులు మోదీకి అనుకూలం కాదు, కాంగ్రెస్కు వ్యతిరేకం కాదు. అది ఆయన సొంత ఆకాంక్ష. ముస్లింలకు ఏకైక రక్షకుడుగా నిలవాలన్న ఓవైసీ ఆలోచన, ఆకాంక్ష. మరో ముఖ్యమైన కోణం ఏమిటంటే, ఎవరైనా రాజకీయాల మీద కొంచెం అవగాహన ఉన్న ఒక విషయం ఆలోచించవచ్చు. బీజేపీకి ఓవైసీ అవసరమా? ఓవైసీ కారణంగానే బీజేపీ గెలుస్తుందా? అంత సీన్ ఉందా ఓవైసీకి? దేశ రాజకీయాల్లో ఇప్పుడు అనేక ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఓవైసీ అవసరం బీజేపీకి ఎంత మాత్రం ఉంది? బీజేపీకి అసలు ఏ పార్టీ అవసరం ఎంత? అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఉండొచ్చు,
ఈ రకరకాల పన్నాగాలు చేసి ఉండొచ్చు. కానీ ఒక్క ఓవైసీ కారణంగానే బీజేపీ ఏమైనా లాభం సాధిస్తుందా అంటే లేనే లేదు. ఓవైసీ కొన్ని ఓట్లు చీల్చవచ్చు, కొన్ని సీట్లు రావచ్చు. అంత మాత్రాన బీజేపీ రాజకీయ ఆకాంక్షకు, రాజకీయ అధికారానికి పెద్ద సమస్య లేదు. ఓవైసీ వల్ల బీజేపీకి వచ్చే పెద్ద ప్రయోజనమే లేదు. అలాంటప్పుడు బీజేపీ ఓవైసీని ఎందుకు పెంచి పోషిస్తుంది, ఓవైసీని ఎందుకు చేరదీస్తుంది? కామన్గా ఆలోచిస్తే ఈ పాయింట్ ఎవరికైనా అర్థమవుతుంది. రకరకాల పుకార్లు, రకరకాల ఊహాగానాలు వస్తాయి, కానీ హేవీ వాస్తవం కాదు. బీజేపీకి ఓవైసీ అవసరం ఎంత మాత్రం లేదు. ఓవైసీ మోదీల బంధం గురించి మాట్లాడేవారు, ఆ విషయాన్ని ప్రస్తావించేవారు మరొక మాట చెప్తుంటారు. దేశవ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకించే పార్టీలపై ఈడీ, ఐటీలు, సిబిఐలు దాడి చేస్తుంటాయి, రకరకాల సమస్యలు సృష్టిస్తుంటాయి. వారిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటాయి. మరి ఓవైసీ త్రయం పైన, ఓవైసీ కుటుంబం పైన, ఓవైసీ పార్టీ పైన ఈటీ, ఐడి దాడులు ఎందుకు జరగవు? అంటే ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరగవు? ఓవైసీపై సిబిఐ ఎందుకు కన్నువేయదు? ఓవైసీ ఏం శుద్ధపూస కాదు. ఆయన కూడా అనేక అక్రమాలు చేశారు, అనేక చోట్ల భూములు ఆక్రమించుకున్నారు, ఆయనపై అనేక ఎలిగేషన్స్ ఉన్నాయి. అయినా మోదీ ఆ విషయం ఎందుకు పట్టించుకోరంటే, మోదీ సిబిఐ, ఈడీ, ఐటీలను రంగంలోకి దించి రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్న విషయం ప్రతి ఒక్కరు, బీజేపీ వారితో సహా అందరూ అంగీకరిస్తారు. కానీ బీజేపీకి మజ్లిస్ పార్టీ అంత ప్రయారిటీ పార్టీ కాదు, అంతగా ప్రాధాన్యత లేని పార్టీ. ఆ పార్టీని గెలకడం మోదీకి అవసరం లేదు. మోదీకి ఒకవేళ ఎంఐఎం వల్ల సమస్య వస్తుందంటే ఖచ్చితంగా ఈడీ, ఐటీలు రంగంలోకి దిగుతాయి. ఇప్పుడైతే అలాంటి సమస్య లేదు కాబట్టి కేంద్ర బలగాలు ఓవైసీని అలా వదిలేస్తున్నాయి. ఆలోచించాల్సిన విషయం మరొకటి ఉంది. బీజేపీతో మజ్లిస్కు ఎలాంటి సంబంధం లేదన్న విషయంలో చాలామంది అంగీకరించకపోవచ్చు, కానీ క్లారిటీ ఉంది. నా వరకైతే వారికి ఎలాంటి సంబంధం లేదు. కానీ మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉంది, బీఆర్ఎస్ పార్టీతో సంబంధం ఉంది, ఇతర ప్రాంతీయ పార్టీలతో సంబంధం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఆ పార్టీ, మజ్లిస్ పార్టీ ఏదో ఒక రాజకీయ పార్టీతో, బీఆర్ఎస్ అధికారం ఉంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్, ఈ పార్టీలతో అంటకాగుతూనే ఉంటుంది. అంతే తప్ప జాతీయ రాజకీయాల్లో మోదీకి ఎంఐఎంకు ఎలాంటి సంబంధం లేదు. మోదీ ఆయన రాజకీయాలు ఆయన చేస్తున్నారు, ఓవైసీ రాజకీయాలు ఓవైసీ చేస్తున్నాడు. ఓవైసీ ఆకాంక్షల తెలంగాణలో ఒకలా, జాతీయ స్థాయిలో మరొకలా. జాతీయ స్థాయిలో ఆయన విస్తరణవాదమే, పార్టీని విస్తరించే దిశగా ఆయన అడుగులు కొనసాగుతూనే ఉంటాయి, ఆయన పోటీ చేస్తూనే ఉంటారు. ఆయన లక్ష్యమంతా ఒకటే, భారతదేశంలో ముస్లింలకు నేనే ప్రతినిధిని, నేనే రక్షకుణ్ణి అని ఆయన ఆ రకంగానే అడుగులు వేస్తున్నారు. అందుకే జాతీయ ఎన్నికల్లో ఆయన ప్రతిసారి పోటీ చేస్తూనే ఉన్నారు. సంఖ్యాబలం పెంచుకునేందుకు ఆయన ఏదో ఒక ప్లాన్ వేస్తూనే ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే మజ్లిస్ బీజేపీల మధ్య ఒక విచిత్రమైన బంధం మాత్రం ఉంది. ఇది ఎవరు కాదనలేదు. మజ్లిస్ పార్టీ రాజకీయ మనుగడ బీజేపీకి అవసరం, బీజేపీ మనుగడ మజ్లిస్కి అవసరం. ఎందుకంటే హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో మజ్లిస్ పార్టీని బూచిగా చూపి బీజేపీ రాజకీయం చేస్తుంది. బీజేపీని బూచిగా చూపి మజ్లిస్ పార్టీ రాజకీయం చేస్తుంది. మజ్లిస్ పార్టీ ఉంటేనే తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పైనో బీఆర్ఎస్ పైనో ఆరోపణలు చేయొచ్చు. ఒకవేళ మజ్లిస్ పార్టీ లేదనుకుంటే స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంటుంది? స్టీరింగ్ అనే ఆరోపణలు చాలా కీలకమైనవి కదా. అది మజ్లిస్ పార్టీ ఉండడం వల్లే సాధ్యం, మజ్లిస్ పార్టీ రాజకీయాల వల్లే సాధ్యం. బీజేపీకి ఈ విమర్శలు కావాలంటే మజ్లిస్ పార్టీ మనుగడలో ఉండాలి. మరోవైపు బీజేపీ ఉంటేనే మజ్లిస్ పార్టీ రాజకీయం. హిందువులంతా ఏకీకృతమవుతున్నారు, ముస్లింలను అణిచేస్తారంటూ మత రాజకీయాలు చేస్తూ బీజేపీని బూచిగా చూపిస్తూ ఓవైసీ పాత నగరంలో రాజకీయాలు చేస్తుంటారు. ఈ కారణంగా ఆయన సునాయాసంగా గెలుస్తుంటారు. అంటే మజ్లిస్కు బీజేపీ కావాలి, బీజేపీకి మజ్లిస్ కావాలి. ఇది రాజకీయ బంధం కాదు, శత్రుత్వంతో కూడిన ఓ విచిత్రమైన పరిణామం. ఖచ్చితంగా వీరి మధ్య ఈ బంధం అయితే ఉంది. ఈ రెండు పార్టీల మధ్య నిజంగానే స్నేహ సంబంధాలుంటే, రెండు పార్టీల మధ్య రహస్య అవగాహన ఉంటే హైదరాబాద్లో ఓవైసీని ఓడించేందుకు బీజేపీ ఇంతగా ఎందుకు తహతలాడుతుంది? బలమైన అభ్యర్థులను ఎందుకు రంగంలోకి దించుతుంది?
హైదరాబాద్ ఎంపీ ఎన్నికల చరిత్ర ఎప్పుడు చూసినా బీజేపీ ఓవైసీలను ఓడించేందుకు బలమైన అభ్యర్థులను రంగంలో దించింది. ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లో మజ్లిస్ను ఓడించాలని కసితో ఎన్నికల రాజకీయం జరిపింది. ఈసారి కూడా అంతే. ఒక బలమైన అభ్యర్థిని, ఒక మహిళా అభ్యర్థిని బీజేపీ రంగంలోకి దించింది. మాధవిలత ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా తెర మీదకి వచ్చారు. ఆమె బీజేపీ ఓట్లను సంఘటితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వీరిద్దరి మధ్య స్నేహం ఉంటే, ఓవైసీ మోదీల మధ్య స్నేహం ఉంటే, ఇంత బలంగా ఓవైసీని దెబ్బతీసేందుకు బీజేపీ ఎందుకు ట్రై చేస్తుంది? ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు, ఎవరికి అనుకూలమైన పనులు వారు చేస్తున్నారు. అలాంటప్పుడు కొన్ని స్టెప్స్ కొందరికి అనుకూలంగా మారవచ్చు, కొందరికి వ్యతిరేకంగా మారవచ్చు. కానీ ఇద్దరూ చేస్తుంది రాజకీయమే, రెండు పార్టీలు చేస్తుంది రాజకీయమే.